గివెన్ ఏ జీపీ విత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 729. ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏ అనేది 729గా ఇస్తున్నారు. సెవెంత్ టర్మ్ T7 ఈజ్ 64. డిటర్మైన్ S7 అంటే సమ్ ఆఫ్ 7 టర్మ్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో సొల్యూషన్ ముందుగా ఇన్ ఏ జీపీ, సో ఒక జీపీలో ఏ అనేది 729, అట్లానే సెవెంత్ టర్మ్ T7 వాళ్ళు ఇచ్చారు. సో T7 వచ్చేసరికి మనకి 64. T7 ఫార్ములా ఏంటి? AR పవర్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 64. R పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 64 బై A. R పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 64 బై A అంటే 729. సో దీన్ని మనం 2 పవర్ 6 బై 3 పవర్ 6గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో R పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు రెండింటికి ఒకటే పవర్ ఉంది కాబట్టి సేమ్ పవర్లో రిప్రజెంట్ చేసినట్లయితే మనకి R వాల్యూ వచ్చేస్తుంది. పవర్ 6 ఎలిమినేట్ చేసినట్లయితే దెన్ వి గెట్ R ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకే, దేర్ ఫోర్ S7. మరి 2/3 అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లెస్ దాన్ 1. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 1 మైనస్ R పవర్ n బై 1 మైనస్ R. సో మనకి సమ్ ఆఫ్ 7 టర్మ్స్ కావాలి. సో S7 వి నీడ్. సో A అంటే 729 ఇంటూ 1 మైనస్ R అంటే 2/3 హోల్ పవర్ n అంటే 7. నెంబర్ ఆఫ్ టర్మ్స్, సమ్ ఆఫ్ 7 టర్మ్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్ బై 1 మైనస్ R అంటే 2/3. సో లెట్ us simplify this. So 729 into 1 minus 2 power 7 by 3 power 7. 3 1 3 minus 2 1 by 3 వచ్చేస్తుంది. సో ఇక్కడ 729 అంటే 3 power 6. సో ఈ 1/3 మళ్ళీ పైకి వచ్చేసి ఇట్ బికమ్ 3. సో ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే 3 పవర్ 7 మైనస్ 2 పవర్ 7 బై 3 పవర్ 7. ఇక్కడ 3 పవర్ 6 ఇంటూ 3 అంటే 3 పవర్ 7. సో 3 పవర్ 6 3 పవర్ 7 ఈ 3 పవర్ 7 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ 7 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 7 మైనస్ 2 పవర్ 7. లెట్ us సింప్లిఫై దిస్. ఓకే, 3 పవర్ 6 అంటే 729. సో 729 ఇంటూ ఇంకొక 3. సో 3 9 జా 27, 3 2 జా 6 ప్లస్ 2 8, 3 7 జా 21. సో ఇది 2187. 2 పవర్ 7 అంటే మనకి 128 వస్తుంది. సో దీంట్లో మనం 2187లో 128 మైనస్ చేసుకోవాలి. 17 మైనస్ 8 9. సో 7 మైనస్ 2 5. సో 2059. Therefore sum of 7 terms is equal to 2059. Okay, that is the answer. Thank you.